హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అందరూ షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా అండి. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది గృహప్రవేశానికి వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళది. ఇక్కడ వచ్చేసి మా వారైతే డ్రాప్ చేస్తున్నారు. మేము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు మామయ్య కార్లో అందరం కలిసి వెళ్తాము. తర్వాత వెనకాల మా హస్బెండ్ వాళ్ళు వస్తారు. సో ఇక్కడ వచ్చేసి మేము ఫైనల్లీ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా బాబాయ్ పిన్ని అయితే వచ్చారు, వెయిట్ చేస్తున్నారు మా కోసం. మా తరుణి చూడండి ఫోన్ చూస్తుంది. ఇంకా మా తపస్విక ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము, రెడీ అయ్యాము. ఇది వచ్చేసి మామయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా మామయ్య అయితే కార్ తీస్తున్నాడు చూడండి ఇలా అన్నట్టు. ఇంకా ఈ ఖుషి ఇంకా ఇప్పుడు మేము వచ్చేసి యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము. చూడండి ఫుల్ వీడియో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మా పిన్నితో జర్నీ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక దాన కావాలి. చిన్న పిల్లల కంటే ఎక్కువ చిన్న పిల్లల దగ్గర లాక్కొని తింటుంది. చూడండి వీళ్ళకి ఇవ్వకుండా తింటాను. చూడండి బాబాయ్ ఏమో చెప్తుండ్రు. చూడండి వీళ్ళకి జ్యూస్ ఉంది, పాపం అత్త ఇవ్వకుండా తింటుందని. ఇవ్వకుండా మా పిన్ని మొత్తం తినేస్తుంది చూడండి. ఇంకా ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే తల స్నానాలు చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్తున్నామండి. బాబాయ్ డ్రైవింగ్ చేస్తున్నాడు, రిటర్న్లో మామయ్య చేస్తాడు. ఇలా షేర్ చేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ ఇంకా నేను చూడండి ఇలా అందరం అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా. ఇక్కడ ఫైనల్లీ మేమైతే దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా యాదగిరి గుట్టకైతే వచ్చినామండి. గుట్టపైకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా గృహప్రవేశంకి లేట్ అవుతుందని వెళ్ళలేదు. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసాము. ఇది వచ్చేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇక్కడ పైన ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా అన్విక అయితే ఎక్కుతుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కింద అంతకుముందే ఆల్రెడీ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ గుమ్మడికాయ కొబ్బరికాయలు కొట్టడం ప్రాసెస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే చూడండి ఇదండి ఇల్లు. పైన చూడండి ఎంత బాగుంది కదా. లైటింగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఇక్కడ వచ్చేసి వ్రతం పీట కూడా పూజించి పెట్టారు. పంతులు వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసి పెడుతున్నారు. అంటున్నారని ఇక్కడ వచ్చేసి ఇంకా కూరాడు ఇవన్నీ కూడా లోపలైతే పెడుతున్నారు. పూజా రూమ్ అండి ఇది వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. పూజా రూమ్ చాలా బాగుంది కదా. ఇలా సపరేట్గా ఉంటే మనం పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇలా సపరేట్గా పూజా రూమ్ ఉండడం అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్లీ పాలు పొంగడం కోసం అయితే అందరు ఫస్ట్ బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు రుద్దుకొని ఇంకా పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము. స్టవ్ అయితే కుదిర్చి పెట్టుకున్నాము. ఇలా చూసారా. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అయితే కాళ్ళకి పసుపు పెడుతుంది. ఇలా మనకి ఏ చిన్న ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అయినా ఇలా కాళ్ళకి పసుపు రుద్దుకొని ముఖం బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకుంటే మనకి అసలు చూడడానికి కూడా లక్ష్మీదేవి లాగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా బొట్టుతోటే అందం అనేది వస్తుందండి. ఇంకా ఇలా కాళ్ళకి పసుపు రుద్దుకొని అందరం అయితే ప్రతి ఒక్కరం అందరం రుద్దుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా రమ్య పిన్ని వాళ్ళ కూతురు ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డ పాలు పొంగించాలి కదా. సో అందుకే పొంగిస్తున్నది. ఇక్కడ వచ్చేసి హోమం కోసం కూడా రెడీ చేసి పెట్టారు పంతులు వాళ్ళు. ఇలా వ్రతం పీట కూడా రెడీ చేసి పెట్టాము. అన్నీ రెడీ చేసి పెడితే 1 by 1 వెంటనే ఒక పూజ అయిపోయిన తర్వాత ఇంకో పూజ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఇలా రెడీ చేసి పెట్టారు. పార్ట్ 2 కూడా ఉంటుంది, చూసేయండి.